షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను మీ ముందుకి. ఎగ్జామినేషన్ ఫైనల్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దాంట్లో చాలామంది రకరకాల మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఎగ్జామ్ హడావుడిలో మన జీవితం అంతా ఆ 3 గంటలతో ముడిపడి ఉంది. ఎంతో కష్టపడి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల్లో వచ్చి హాస్టల్స్లో ఉండి చదువుతూ ప్రిపరేషన్ చేసే పిల్లలందరికీ ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డదంట కేవలం 3 గంటల్లోనే కంప్లీట్ అవుతుంది. మరి అసలు ఆ 3 గంటల మనం ఎలా బిహేవ్ చేయాలి, ఆ 3 గంటల్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయినా పోలీస్ కానిస్టేబుల్ అయినా మనకి చూస్తే ఎస్ఐ అండ్ పీసీ పోలీస్ కానిస్టేబుల్కి 200 మార్క్స్ పేపర్ ఉంది ప్రిలిమినరీకి, అవునా? అండ్ మెయిన్స్ కూడా 200 ఉంటుంది. బట్ అర్థమెటిక్ రీజనింగ్ ఇది 200 సపరేట్, జిఎస్ సపరేట్ 200 ఉంటుంది. పోలీస్ కానిస్టేబుల్కి అయితే 200 యాస్టీస్గా ప్రిలిమ్స్కి ఏదైతే ఉందో మెయిన్స్ కూడా అదే సిలబస్. సో మనకి 200 మార్క్స్ బిట్స్ ఉంటాయి. టైం వచ్చేసి 180 మినిట్స్ ఉంటుంది. 180 మినిట్స్ ఉంటుంది అంటే 3 గంటల సమయం, 180 మినిట్స్. సో ఈ 180 మినిట్స్ని మనం పేపర్ చేయాలంటే మన దగ్గర ఉన్నది ఏంటంటే 180 మినిట్స్ అంటే అరౌండ్ మనకు 54 సెకండ్స్కు బిట్ చేయాల్సి వస్తుంది. సెకండ్స్లో బిట్ చేయాల్సి వస్తుంది. ఒక బిట్ చేయాలంటే 1 బిట్ చేయాలంటే 54 సెకండ్స్ ఉంటుంది. కొన్ని బిట్స్ ఎక్కువ టైం పడుతుంటాయి, కొన్ని బిట్స్ తక్కువ టైం పడుతుంటాయి. అవును, అర్థమెటిక్ రీజనింగ్ కూడా చాలా ఒక్కొక్కసారి ఒక బిట్ చాలా టైం తీసుకుంటుంది, 1 or 2 మినిట్స్. ఎవరెంత షార్ట్కట్ చెప్పినా అంత బోగస్. కంపల్సరీ కొన్ని రూల్ ప్రకారమే చేయాల్సి వస్తుంది, అక్కడ కూడా టైం వేస్ట్ అవుతుంది. కొన్ని బిట్స్ ఫట్ మన ఆన్సర్స్ వస్తాయి, 5 సెకండ్స్లోనే ఆన్సర్ చేయొచ్చు. సో అట్లాంటి బిట్లు కూడా ఉంటాయి. సో మనం విధానం ఏంటి అంటే ఫస్ట్ రూల్, మనం ఈ మొత్తం మనకు ఉన్నటువంటి 180 మినిట్స్ని మనం ఏం చేద్దామంటే మనం కనుక ఈ 3 పార్ట్స్ చేసామనుకోండి. 180 మినిట్స్ని మనం 3 పార్ట్స్ చేసాం. 60 మినిట్, 60 మినిట్, 60 మినిట్. ఈ 3 పార్ట్స్ చేసామనుకోండి. అంటే ఎగ్జామ్ హాల్లో మనం ఎలా బిహేవ్ చేయాలి అనేది చాలా చాలా కీలకం. ప్రతి ఒక్కరు మనం ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత ఏం చేస్తారంటే అర్థమెటిక్ పీసీ దగ్గర మాట్లాడదాం. మనం పీసీకి సంబంధించి ఎక్కువ మంది పీసీ రాస్తుంటారు కాబట్టి పీసీ గురించి మాట్లాడదాం. అర్థమెటిక్ వచ్చేసి ఒక 25 క్వశ్చన్స్ అర్థమెటిక్, 25 క్వశ్చన్స్ రీజనింగ్ అండ్ 20 క్వశ్చన్స్ ఇంగ్లీష్ గ్రామర్. రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో 130 క్వశ్చన్స్ టోటల్గా జిఎస్ పార్ట్ వస్తుంది. రైట్, మనకి 60 మినిట్. అసలు ఈ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే మొదటి చిట్కా ఫస్ట్ 60 మినిట్స్. ఈ ఫస్ట్ 60 మినిట్స్లో పేపర్ అంతా చెక్ చేయాలి. 200 బిట్స్ అంటే ఫస్ట్ బిట్ వచ్చింది, వస్తుందా రావట్లేదా, వస్తే పెట్టేస్తాం లేకుంటే వదిలేయడం. సెకండ్ బిట్ వస్తుందా రావట్లేదా, వస్తే పెడతాం లేకుంటే వదిలేస్తాం. థర్డ్ బిట్ వదిలేస్తాం, ఫోర్త్ బిట్ వదిలేస్తాం, ఫిఫ్త్ బిట్ వస్తుంది అది పెడతాం, సిక్స్త్ బిట్. ఇట్లా ఫాస్ట్గా 1 అవర్లోనే 200 బిట్స్ చూడాలి. ఎవరైతే 1 అవర్లో 200 బిట్స్ చూస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఎందుకంటే చాలా మంది నేను చూశాను, అర్థమెటిక్ బిట్ ఉంది, ఇది నాకు వస్తుంది అనే ఫీలింగ్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే అది చేస్తూ ఉంటాడు. వస్తుందా రాదా పక్కన పెట్టు, 5 సెకండ్లో వస్తుందా, ఓన్లీ 5 సెకండ్ చూడంగానే వస్తుందా, వస్తే పెట్టు లేకుంటే వదిలేయి. కొద్దిగా టైం పట్టినా వదిలేయి దాన్ని. సెకండ్ మినిట్, సెకండ్ 60 మినిట్స్కి వదిలేసి ఫస్ట్ 60 నిమిషాల్లో 200 బిట్లన్నీ కూడా చెక్ చేయాలి. 200 బిట్స్, వాడే సక్సెస్ అవుతాడు, వేరేవాడు కాదు. ఇప్పటి నుంచి మీరు ప్రతి సండే ఎగ్జామ్ రాసినప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేయండి. ఫస్ట్ 1 అవర్లో 200 బిట్స్ చూడడం. అది అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ. మీకు ప్రతి సబ్జెక్ట్లో ఒక బిట్టైనా 1-2 బిట్లు అయినా వచ్చి ఉంటాయి, కనీసం 1-2 బిట్లు. అట్లా మీరు చూసుకున్నా కూడా అరౌండ్ మొత్తం మీరు కనుక ఫస్ట్ 60 మినిట్స్లో ఒక 40 బిట్లే చేశారనుకోండి, 40 బిట్స్ మాత్రమే అయినాయి అనుకోండి. కాసేపు అనుకుందాం మనం, 40 బిట్స్ మాత్రమే అయినాయి అనుకోండి, 40 బిట్సే ఉన్నాయనుకోండి. ఎంత కవర్ చేసినట్టు? 60 నిమిషాల్లో 40 బిట్లు అంటే మంచి స్కోరింగ్లో ఉన్నట్టు మీరు. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ 60 మినిట్స్. ఈ 60 మినిట్స్లోనే ఫస్ట్ 60 మినిట్స్ మొదటి చిట్కా ఇది. ఫస్ట్ చిట్కా ఏంటంటే 1 అవర్లో 60 మినిట్స్లో 200 బిట్స్ అన్నీ చూడడం.
వస్తుందా చేసే, రాకుండా వదిలే. టైం వస్తుంది కానీ టైం తీసుకుంటా, దాన్ని కూడా వదిలే. ఏదైతే వస్తుందో దాన్ని చేసుకుంటూ పో. అది ఎమ్మటే అక్కడ బబ్లింగ్ చేసేసే, మళ్ళీ జిగ్జాగ్ అవుతుంది నీకు. ఒక బిట్ వచ్చింది ఎమ్మటే దాన్ని బబ్లింగ్ చేయి. రెండో బిట్ వస్తుంది రావట్లేదు, మూడోది రావట్లేదు, నాలుగోది రావట్లేదు, ఐదోది రావట్లేదు, 8 బిట్లు కూడా రాలే, వదిలేయి. నువ్వు వదిలేసిన వాడే గొప్పవాడు అవుతాడు. ఒక బిట్ వచ్చింది వరుసగా 8 రావట్లేదు, నీకు మనసు ఒప్పదు, నెక్స్ట్ బిట్కి పోవడం. అరే 8 రావట్లేదు కదా, ఏదో ఒకటి చేద్దాం, తప్పు, వదిలేసి 9వ బిట్ చేయి. 9, 10, 11, 12 వరుసగా రావచ్చు, మళ్ళీ ఒక 15 బిట్లు రాకపోవచ్చు, వదిలేయి. అట్లా నువ్వు మొత్తం క్వశ్చన్ పేపర్లో 200 బిట్స్ పేపర్ని మొత్తం కూడా తరోగా మొదటి 1 అవర్లో చూసిన వాడే సక్సెస్ అవుతాడు. వాడు మాత్రమే, నీకెంత లేదన్నా ఒక 40 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి, 40 బిట్స్. తర్వాత సెకండ్ 1 అవర్ దగ్గరికి రా. సెకండ్ చిట్కా ఏంటది? నువ్వు 200 బిట్స్ చూసేటప్పుడు అక్కడక్కడ నీకు కొంత టైం తీసుకుంటే వస్తాయి అనే ఫీలింగ్ కలిగిన బిట్స్ ఉంటాయి, కొంత టైం తీసుకుంటే వస్తాయి, కొంత ఆలోచిస్తే వస్తాయి అనే అలాంటి బిట్స్ ఉంటాయి. అలాంటి బిట్ల దగ్గరికి రా. నెక్స్ట్ నీకు ఆటోమేటిక్గా నువ్వు ఇట్లా 200 బిట్స్ చూసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే నీకు అనిపిస్తుంది పలానా బిట్ దగ్గర కొంత టైం తీసుకుంటే వస్తుంది, పలానా బిట్. అట్లాంటి మళ్ళీ సెకండ్ రౌండ్కి రా. ఇది రెండో రౌండ్ 60 మినిట్స్. ఈ 60 మినిట్స్లో ఈ రెండో రౌండ్లో ఏవైతే బిట్స్ నీకు టైం తీసుకుంటున్నాయో, కొంత టైం తీసుకుంటున్నాయో వాటిని చేసుకుంటా పో. అప్పుడు నువ్వు ఎంత లేదన్నా ఇంకో 40 బిట్స్ని కవర్ చేయొచ్చు ఈజీగా. అప్పుడు నీకు కొంత ఆలోచిస్తే వచ్చే అందరు, కొద్దిగంతా ఆలోచిస్తే వస్తాయి అనేవన్నీ కూడా సెకండ్ సెషన్లో చేయాలి. మొదటి గంటలో ఇది ఇంప్లిమెంట్ చేయడం అలవాటు చేసుకోవాలి నిత్యం. మళ్ళీ మనకు ఆగస్టు 7వ తారీఖు వరకు ఎస్ఐ ప్రిలిమ్స్ ఉంది, కానిస్టేబుల్ 21 దాకా ఉంది. అప్పటి వరకు మనం ఎగ్జామ్స్ పెడుతుంటాం. ఏ ఎగ్జామ్ పెట్టని దానికి టైం మెయింటెనెన్స్ అనేది ఇలా చేసుకో. 200 బిట్స్, 200 ఎస్ఐ పెట్టని, పీసీ పెట్టని, 200 బిట్స్ని టార్గెట్ ఏంటంటే మొదటి గంటలో ఫస్ట్ చూడడం, రెండో గంటలో కొంత సమయం పట్టి చేసే బిట్స్ ఉంటాయి, రెండో గంటలో చేయడం. ఇది చాలా ఇంపార్టెంట్. కొంత టైం తీసుకుంటే చేయగలిగే బిట్లన్నీ కూడా రెండో గంటలో చేయాలి, సెకండ్ అవర్లో. అప్పుడు కూడా మళ్ళీ ఒక 200 బిట్స్ అన్ని ఒక రౌండ్ వేయాలి, అంటే 40 పోను మిగతా 160 బిట్స్ రౌండ్ అవుతుంది. తర్వాత లాస్ట్ 1 అవర్, ఇది థర్డ్ చిట్కా. నువ్వు సమయాంతి ఏవైతే కొంత టైం ఇంకా తీసుకుంటుంది, కొన్ని డైరెక్ట్ పెట్టాలి పెట్టకూడదు ఏదో ఒకటి డిసైడ్మెంట్ ఉంటుంది. ఎస్ఐ మెయిన్స్కి అయితేనేమో అసలు ఏ ప్రాబ్లం ఉండదు, మిగతా అన్ని పబ్లింగ్ చేయడమే, కాకపోతే నీకు ఒక ఆర్డర్లో పబ్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది థర్డ్ 1 అవర్లో ఎక్కువ టైం తీసుకునే బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయడం. కానీ ఎవరైతే వేగంగా ఫస్ట్ 1 అవర్లో మొత్తం పేపర్ చూస్తాడో వాడే సక్సెస్ అవుతాడు. ఎందుకంటే 2018 మెయిన్స్ ఎస్ఐ అర్థమెటిక్ రీజనింగ్ పేపర్, అర్థమెటిక్ రీజనింగ్ కూడా ఇదే ఇంప్లిమెంట్ చేయాలి, జిఎస్ కూడా ఇదే ఇంప్లిమెంట్ చేయాలి. అర్థమెటిక్ రీజనింగ్లో లాస్ట్ టైం ఏమైంది తెలుసా, చాలా మంది మొదటి 100 బిట్లు చేసుకుంటూ 2 అవర్స్ కంప్లీట్ చేశారు. లాస్ట్ 1 అవర్ చివరిలో చూస్తే ఎంత డెడ్ ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, పెట్టలేని పరిస్థితి. అట్లా ఉద్యోగాలు మిస్ అయిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఘోరం డిసిజన్ మేకింగ్. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి, ఒక నోటిఫికేషన్ ఇచ్చి, కింద క్వశ్చన్స్ ఇచ్చి, అందులో చూసి ఆన్సర్స్ పెట్టే క్వశ్చన్స్ ఇచ్చాడు. 15 బిట్లు ఇచ్చాడు డిసిజన్ మేకింగ్. చూసి ఆన్సర్స్ పెట్టడం కూడా టైం లేకుండా పోయింది. ఎందుకు అంటే ఫస్ట్ 1 అవర్లో మొత్తం బిట్లు చూడకపోవడమే. అప్పుడు ఆటోమేటిక్గా ఈ లాస్ట్ అవర్ కూడా టెన్షన్లో గురి అయిపోతాం మనం. కాబట్టి కంపల్సరీ 3 చిట్కాలు ఫాలో కావాలి. మొదటి 1 అవర్లో పేపర్లో ఈజీ ఉండే క్వశ్చన్స్ అన్నీ చేయడం. 30 చేయి, 40 చేయి, 20 చేయి, కానీ 200 బిట్లు మాత్రం ఫస్ట్ 1 అవర్లో చూడు. అప్పుడు నీకు ఎక్కడ ఈజీ బిట్ ఉంది, ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది, ఎక్కడ టైం స్పెండ్ చేస్తే వచ్చే బిట్లు ఉన్నాయి, ఇలాంటి బిట్స్ అన్నీ ఉంటాయి అక్కడ. ఫస్ట్ నీకు ఒక అనాలిసిస్ వస్తుంది పేపర్ మీద. మొదటి గంటలో ఆ బిట్లు చేయడం, ఈజీ బిట్లు చేయడం. రెండో గంటలో కొంత టైం తీసుకుంటే చేసే బిట్లు చేయడం. మూడో గంటలో ఇవన్నీ చేయడం. ఇది ఏది పడితే చేసేసుకుంటే వెళ్ళిపోవడం. ఈ విధానం 3 సెషన్లో కనుక నువ్వు ఎగ్జామ్ని చేయగలిగితేనే నువ్వు పేపర్ని ట్యాకిల్ చేయగలుగుతావు. ఇది నేను ఎందుకు చెప్తున్నాను ఈ వీడియో అంటే, మనం పెట్టే ఎగ్జామ్స్లో కూడా పిల్లలు ఇది ఫాలో కావాలి. మీ అందరిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను, ఇది అలవాటు అవ్వాలి మీకు. 3 గంటల్లో మొత్తం పేపర్స్ అన్నిటి కూడా ఫాస్ట్గా చేయగలగడం. 3 గంటలు ఎట్లా యూజ్ చేయాలి, మన జీవితం అంతా ఆ 3 గంటల్లోనే ముడిపడి ఉంది. కాబట్టి ఆ 3 గంటలు ఎట్లా ట్యాకిల్ చేయాలి ముందే అలవాటు చేసుకుని ఉండాలి. మొదటి గంట, రెండో గంట, మూడో గంట. లాస్ట్ 15 మినిట్స్ అనగానే టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. అందుకోసమే ఒక విధానం. ఫస్ట్ పేపర్లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, మనకు వచ్చేవి ఏమున్నాయి, రానివి ఏమున్నాయి, ఏవి టైం తీసుకుంటాయి, ఇవే. అలాంటి సెషన్ వైజ్గా చూసుకుంటూ పోతే ఈజీగా మనం పేపర్ని హ్యాండిల్ చేయొచ్చు. కాబట్టి ఈ విధానాన్ని తప్పకుండా అందరూ ఫాలో కావండి. దయచేసి దీన్ని మనం మిస్ప్రైజ్ చేయకండి. ప్రతి ఎగ్జామ్ మీరు రాసినప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేయండి.
ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్లో ఎట్లా ట్యాకిల్ చేయాలి మీరే ఇంప్లిమెంట్ చూడండి, అద్భుతమైన మీకు అవుట్పుట్ అనేది ఉంటుంది. ఓకేనా రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మనం ఈ విషయం చెప్పడానికి వచ్చాము. నెక్స్ట్ వీడియోలో మీకు కరెంట్ అఫైర్ బుక్లెట్, నెక్స్ట్ ఫ్రీ బుక్లెట్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. నెక్స్ట్ వీడియోలో కరెంట్ అఫైర్ బుక్లెట్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఓకేనా రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ఆఫ్ యూ.